రాజావారిది. ఒక అమ్మాయి జీవితాలతో ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? చూస్తూ ఊరుకోవడం కాదు, ఆ పాపిష్టి దానికి సపోర్ట్ చేశారు. మీరేంటి, మీ వంశం ఏంటి? ఇంత గుడ్డిగా పెళ్లి ఎలా జరిపించాలనుకున్నారు? అసలు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు? కట్టుకున్న భార్య కళ్ళ ముందు ఉండగానే మీ అబ్బాయికి మరో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా? ఇది మీకు న్యాయంగా ఉందా చెప్పండి. మీ కోడలు అదృష్టం బాగుంది కాబట్టి ఆ అమ్మాయి నిజ స్వరూపం ఏంటో బయటపడింది. లేదంటే మీ వంశం ఏమయ్యేది? బంగారం లాంటి మీ కోడలి జీవితం ఏమయ్యేది? ఆలోచించారా? ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఊహించకపోవడం ఏంటండి? ఒక అమ్మాయిని కోడలిగా ఇంటికి తీసుకొస్తున్నామంటే ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తుంది అని ఆలోచించాలి కదా. ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాం, కానీ పగతో ప్రతీకారంతో పెళ్లి చేసుకునే అమ్మాయిని ఎక్కడా చూడలేదు. అవును రాజావారు, బంగారం లాంటి భార్యను కాదని మీ అబ్బాయికి మరో అమ్మాయిని చేసుకోవాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ పెళ్లి చేయాలని మీకెందుకు అనిపించింది? చుట్టూ ఉన్న జనానికి మీ వంశం ఆదర్శంగా నిలబడుతుందనుకున్నాం, కానీ ఇలా అర్థం లేని నిర్ణయాలు తీసుకొని అవమానాల పాలవుతారనుకోలేదు. రాజావారు, మీరు మనస్ఫూర్తిగా చెప్పారో లేక 10 మందిలో తల దించుకోవాల్సి వస్తుందని చెప్పారో మాకు తెలియదు, కానీ మీ కోడల్ని మీ ఇంటికి తీసుకెళ్తామన్న మీ నిర్ణయం చాలా మంచిది. ఎప్పటికైనా చేసిన పొరపాటుని కొంతైనా దిద్దుకోగలిగారు. ఏంటి వదినా, ఇది విడ్డూరం కాకపోతే ఎక్కడైనా చూసామా? ఇంటి కోడలు పందిట్లో ఉండగానే మరో అమ్మాయిని కోడల్ని చేసుకోవాలని చూశారు. రాజవంశం అని పేరు చెప్పుకోవడమే గాని చేసేవన్నీ అలగా పనులే. ఉన్న మహారాజులు అంతే అక్క, చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. చూస్తుండగానే కోడలి గొంతు కోయాలనుకున్నారు. అవ్వ, ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు. ఎవరైనా ఇలా చేస్తే ఊరుకుంటారా? ఆ పిల్ల గుండె గట్టిది కాబట్టి ఇంకా బతుకుంది, లేదంటే ఈ పాటికి చచ్చి ఉండేది. దేవుడు ఉన్నాడు, అందుకే ఈ పెళ్లి పెటాకులు చేశాడు. ఒకవేళ ఈ పెళ్లి జరుగుంటే ఏంటి పరిస్థితి? జరగాలనే కదా ఇంతదాకా తీసుకొచ్చారు. ఈ రాజావారి కుటుంబమే అంతా. బంధాలు బంధుత్వాలు ఉండవు, ప్రేమలు ఆప్యాయతలు అస్సలు ఉండవు. నచ్చింది చేస్తారు, నచ్చుకుంటే వీధిలోకి నెట్టేస్తారు. దేనికైనా సమర్థులే. ఎవరికి ప్రేమలు ఆప్యాయతలు తెలియంది, ఎవరికి బంధాలు బంధుత్వాలు లేనిది, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదేనమ్మా, మీ అత్తింటి వారు ఎంతకు తెగించారో చూసావు కదా. చూడండి, మా అత్తింటి వారిని పల్లెత్తు మాట అనే అర్హత మీకే కాదు, నాకు లేదు. ఎన్ని జన్మలెత్తినా మా అత్తింటి వారి మంచితనం ముందు ఎవరు నిలబడరు. అదేంటమ్మా అలా అంటావు? నీ మొగుడికి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తూ నీ బతుకులో నిప్పులు పోయాలనుకుంటున్నారు. అయినా అర్థం కావట్లేదా నీకు? నేను చెప్పానా మా అత్తింటి వారు నా బతుకులో నిప్పులు పోస్తున్నారని, నాకు అన్యాయం చేస్తున్నారని? చూడండి, వెలుగు పంచే చంద్రుడికి మేఘం అడ్డుపడి లోకాన్ని చీకటి చేస్తే ఆ తప్పు చంద్రుడిదా? చంద్రుడు కక్ష కట్టాడనా, లేక వెలుగు పంచే శక్తి తనకి లేదనా? మా మావగారు కూడా చంద్రుడు లాంటి వారే. వెలుగు పంచడమే తప్ప చీకట్లో ఉంచడం తెలీదు. చీకట్లో ఉంచడం తెలీదు. ఇప్పుడు మబ్బులు విడిపోయాయి, నా జీవితం ప్రకాశిస్తుంది. అదేంటమ్మా, నీ తరపున మేము మాట్లాడుతుంటే నువ్వేంటమ్మా అలా అంటున్నావు?
నా గురించి మాట్లాడడానికి అసలు మీరెవరు? చూడండి, ఇంకోసారి మా అత్తింటి గురించి కానీ మా మావయ్య గారి గురించి కానీ మా ఆయన గురించి కానీ తప్పుగా మాట్లాడారో మర్యాదగా ఉండదు. పొండిక నుంచి. మీరెన్నైనా చెప్పండి, ఇంతకు తెగించిన ఆ రాక్షసుని వదిలిపెట్టి తప్పు చేశారు. అంటే చంపేయాలా దాన్ని? నువ్వేనా కల్పన ఇలా మాట్లాడుతుంది? తప్పు చేసింది కదా అని ఆలోచించి కూడా ప్రాణాలు తీసేయడానికి చాలా పరాయిది కాదు. నా తమ్ముడు కూతురు, మన రక్తం. అవును, మన రక్తమే. అందుకే మన రక్తం కళ్ళు చూడాలనుకుంది, మన బిడ్డని నాశనం చేయాలనుకుంది. ఛీ, కళ్ళ ముందుంటూనే కళ్ళల్లో పొడిచిందండి. కల్పన, ముందు ఇలా కూర్చో. చూడు కల్పన, బిడ్డ జీవితం పాడైపోయిందనో మన మీద కక్ష కట్టిందనో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు గాని నిజంగా జ్వాల చావు నువ్వు కోరుకుంటావా? నీ చేతులతో తను ఎత్తుకొని పెంచావు, నీ చేత్తో గోరుముద్దలు తినిపించావు. నిజంగా నువ్వు అంత సాహసం చేయగలవా చెప్పు? చేయలేవు కల్పన. ఎందుకంటే నీకు కావాల్సింది నీ బిడ్డ జీవితం బాగుపడడం, ఒకరి ప్రాణాలు పోవడం కాదు. ఇప్పుడు అదే జరిగింది. మన బిడ్డ జీవితం నిలబడింది. మన అదృష్టవంతులం కల్పన. లేదండి, నాకలా అనిపించట్లేదు. ఆ రాక్షసి వాళ్లతో చేతులు కలిపి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంత నాటకం ఆడిందంటే రేపు నా బిడ్డ అత్తవారింటికి వెళ్ళాక సుఖంగా కాపురం చేస్తుందనే నమ్మకం నాకు లేదు. నేను ఆ బిడ్డకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనండి. అలా ఏం జరగదు కల్పన. రాజావారి కుటుంబం తెలియకేదో తప్పులు చేశారు కానీ వాళ్ళు తప్పుడు మనుషులు కారు. నిజమేనండి, కానీ నా బిడ్డ భగవంతుడి మీద భారం వేసి భర్త కోసం పోరాటం చేసింది. దేవుడు కరుణించి గెలిచింది. కానీ ఆ గెలుపుని వాళ్ళు జీర్ణించుకోకపోతే నా బిడ్డ ఏమైపోతుందోనని భయంగా ఉందండి. ఆ భయం మీకు అక్కర్లేదమ్మా. రాజావారు రాజావారు కాదు, బావగారు అని పిలవండి. బావగారు. మీ అనుమానంలో అర్థం ఉంది, మీ ఆవేశం సరైంది. కానీ ఒక్క అవకాశం ఇవ్వండి బావగారు, మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి. బావగారు, ఈ రాజావారు పరువు కోసం ప్రాణం ఇవ్వాలనుకున్నాడే కానీ ప్రాణం ఇచ్చైనా పవిత్రమైన కోడల్ని కాపాడుకోవాలని ఆలోచించలేదు. అది మా అవివేకం, అజ్ఞానం. బంగారం లాంటి కోడల్ని దూరం చేసుకున్నాం. బావగారు, చేసిన తప్పుకు నలుగురిలో మీ కాళ్ళు పట్టుకునే ధైర్యం లేక ఇలా మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. నా కోడల్ని, నా ఇంటి దీపాన్ని మాతో పంపించి మా గౌరవాన్ని కాపాడండి బావగారు. ఇంతకన్నా మాకు కావాల్సింది ఏముంది బావగారు? ఇది మా అదృష్టం అనుకుంటాం. మీరు మారాలనుకున్నామే తప్ప మీరు దిగజారాలని మేము ఎప్పుడూ అనుకోలేదు.
థ్యాంక్ యూ చెల్లెమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా తులసికి ఏ లోటు రానివ్వను, తన కంట కన్నీరు పెట్టనివ్వను. నాది పూచి, నన్ను నమ్మండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, నా కోడల్ని మీ చేతులతో సంతోషంగా మాకు అప్పగించండి. బాబు అప్పగింతలో టైం అవుతుంది, త్వరగా రండి. కల్పన రా. అమ్మా బాబు కాసి జరిగింది ఓ పీడకలనుకో. కలకాలం మీరిద్దరూ సుఖంగా ఉండాలన్నదే మా ఆశ. ఇన్నాళ్లలో మేమేదైనా నీ విషయంలో పొరపాటు చేస్తుంటే మమ్మల్ని క్షమించు బాబు. అంత మాట అనొద్దు. తప్పు చేసింది మేము, సరిదిద్దింది మీరు. మీరే మమ్మల్ని క్షమించాలి. బాబు, నా బిడ్డని పూల పాన్పు మీద పడుకోబెట్టకపోవచ్చు, మా బిడ్డ బంగారు గిన్నెలో తినకపోవచ్చు, కానీ ఏ రోజు మా కూతుర్ని కష్టపెట్టలేదు, కన్నీళ్లు పెట్టించలేదు. మా ఇంటి దీపాన్ని నీ చేతుల్లో పెడుతున్నావు. కంటికి రెప్పలా కాపాడుతావని నమ్ముతున్నావు. ఇంత జరిగినా నీ మీద మాకు ఏమాత్రం నమ్మకం తగ్గలేదు. కారణం మా అమ్మాయికి నీ మీదున్న ప్రేమే. రాజావారు, నా బిడ్డని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోమని నేను అడగను, కానీ దాని కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకోండి. నా కూతురు ఎప్పుడు కష్టాలు అనుభవిస్తుంది. బావగారు, ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మా ఇంటి వెలుగుని అరచేతులు అడ్డుపెట్టి కాపాడుకుంటామే తప్ప నా కోడలి కళ్ళు చెమ్మగలనివ్వరు. ఏ కలత రానివ్వను. మమ్మల్ని నమ్మండి. ఇక నుండి తులసి
మీ కూతురు కాదు, నా కూతురు, నా కూతురు, నా కూతురు.